మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. చేయను జనించిన బాలునకు. లోకాన పాపాన జోగాడు మనుజులను విముక్తులను చేయను జనించిన బాలునకు. మరియమ్మ తనయునిగా ఏ తెంచిన దేవునికి, మరియమ్మ తనయునిగా ఏ తెంచిన దేవునికి పాడిదము స్తుతి గీతం జోజోల యేసునకు. పాడిదము స్తుతి గీతం జోజోల యేసునకు. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాని దేవునకు స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. ప్రియమైన ఖమ్మంపేట మండల దైవ ప్రజలారా, వందనీయ దైవాంకితులారా, అభినందనీయ ఉపదేశులారా, విశ్వాసులారా, పూజ్య గురువరేణ్యులారా, మహాపూజ్య పీఠ కాపరులారా, నేడు ఖమ్మం పీఠానికి చారిత్రాత్మకమైన ఉత్సవం, ఆశీర్వాదకరమైన మహోత్సవము. ఖమ్మం పీఠానికి నూతనముగా నియమింపబడిన మహాపూజ్య శ్రీ సగిలి ప్రకాష్ గారి అభిషేక మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరిన స్వాగతం అందిస్తున్నాను. నేడు ఏప్రిల్ 9, 2024 ఖమ్మంపేట క్రైస్తవ ప్రస్థానంలో ఒక క్రొత్త శకం ఆవిర్భవిస్తుంది. దానికి తోడుగా ఈరోజు ఉగాది పండుగ, మన తెలుగు ప్రజల సంవత్సరాది కనుక ఈ ఆశీర్వాద మహోత్సవంతో పాటు ఈ ఉగాది శుభాకాంక్షలను మీకు అందజేస్తున్నాను. ఖమ్మం క్రైస్తవులను, ముఖ్యంగా మన నూతన పీఠాధిపతి మహాపూజ్య సగిలి ప్రకాష్ గారిని దీవించటానికి ఎందరెందరో అతిరథ మహారాజులు విచ్చేసి ఉన్నారు. వారందరికీ నేను మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా మన పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినందుకు వారందరికీ నేను ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాను. మహర్షులు, మాన్యులు, అగ్రపీఠాధిపతులు, పీఠాధిపతులు, గురువులు, వికర్ జనరల్స్, ప్రొవిన్షియల్స్, ఇంకా ఇలా ఎందరో దైవ పరిచారకులు ఈ ఉత్సవానికి వచ్చేసినందుకు నేను బహుగా అభినందించుతున్నాను, ఆనందించుతున్నాను. కనుక వీరందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. మరీ ముఖ్యంగా
మన నూతన పీఠ కాపరి జన్మస్థలమైన కడప పీఠము నుండి విచ్చేసిన ప్రజలందరికీ, గురువులకు, మఠవాసులకు ప్రత్యేకమైన అభినందనలు, ఆత్మీయ ఆహ్వానం అందిస్తున్నాను. విశేష విధంగా ప్రియులారా, దైవ ప్రజలారా వినండి. మనందరికీ పరిశుద్ధ పాపు గారి ఆశీర్వాదాలతో పాటు మన పీఠాధిపతి, క్రొత్త పీఠాధిపతి నియామక పత్రాన్ని తీసుకొని వచ్చి ఢిల్లీలోని రాయబార ప్రతినిధిగా మన మధ్యలోనికి ఇక్కడికి విచ్చేసిన మన మొన్సిగ్నోర్ కెవిన్ స్మిత్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి పాపు గారికి వినపడేటట్టుగా మనమందరము మన ప్రేమను, విశ్వాసమును వ్యక్తపరచుదాము. Hearty welcome, very Reverend Monsignor Kevin Smith for coming here. We are very thankful to the Holy Father and to our Nuncio Delhi, Leopoldo Girelli, and thank you especially for coming. Please convey our love, the people's faith, to our Nuncio Delhi, and through him to the Holy Father. Thank you very much. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమవుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను పాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నీకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
ప్రార్థించుదము. సకల సృష్టికర్తవైన ఓ సర్వేశ్వర, అపోస్తుల వారసత్వములో మీ దాసుడైన గురుశ్రీ సగిలి ప్రకాష్ గారిని ఖమ్మం పీఠములోని మీ ప్రజలకు నాయకునిగా కాపరిగా నియమించితివి. ఆయనకు పాలనా జ్ఞానమును, ఆత్మస్థైర్యమును, మనోవికాసమును, శ్రద్ధాభక్తులను ప్రసాదింపుము. తద్వారా ఆయన తన పాలనలో ఉన్న ప్రజలను సక్రమ మార్గమున నడిపి ప్రేమ, శాంతి, భద్రతలతో కూడిన సంఘమును నిర్మించునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువు మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 4 నుండి 10 వరకు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 4 నుండి 10 వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలైనో తెలియదు. నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపువారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పుమని నా సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువునైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీద, రాజ్యముల మీద నేను నీకు అధికారం ఒసగితిని. నీవు వానిని పెళ్ళగించుటకు, కూలద్రోయుటకు, నాశనము చేయుటకు, పడగొట్టుటకు, పునర్నిర్మించుటకు, నాటుటకు సమర్థుడవగుదువు. ఇది ప్రభువు వాక్కు.
రెండవ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు. హెబ్రీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు. సోదరులారా, ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమున ఎవరంతటా వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవీ గౌరవమును క్రీస్తు తనంతట తాను ఆపాదించుకోలేదు. దేవుడే ఆయనను నియమించారు. అంతేగాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడివై ఉందువు. ఇది ప్రభువు వాక్కు. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త
4వ అధ్యాయము వాక్యములు 16 నుండి 21 వరకు. ఆ కాలములో యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునికిచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. పీఠాధిపతుల అభిషేక కాండ పర్వము మొదటి ఘట్టం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇంతవరకు ఎంతో సహనముతో ఎదురు చూస్తూ ఉన్న మోన్సిన్యోర్ సగిలి ప్రకాష్ గారి అభిషేక సాంగ్యం ప్రారంభం కాబోతూ ఉన్నది. అభ్యర్థిని నివేదించడం. యావత్ ప్రపంచం ప్రభుని ద్రాక్షావనం, ప్రభుని విశ్వ శ్రీసభ, అందులో ఒక భాగం మన ఖమ్మం పీఠం కూడాను. ఈ చిరు తోటను కాపు కాచేందుకు మోన్సిన్యోర్ సగిల్ ప్రకాష్ గారిని పీఠ కాపరిగా నియమించి ఆ దేవదేవుడే అభిషేకించబోతూ ఉన్నారు. ఈ యాజకత్వాన్ని సంపూర్ణంగా పునికి పుచ్చుకున్న 3 పీఠాధిపతులు, కార్డినల్ పూల అంతోని గారు, బిషప్ గాలిబాలి గారు, బిషప్ ఉడుముల బాల తండ్రి గారు యాజకత్వపు పూర్తి అధికారాలను అభ్యర్థి హస్తగతం చేయబోతూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఖమ్మం పీఠానికి చెందిన 2 గురువులు, గురుశ్రీ అల్లం జోజిరెడ్డి గారు మరియు గురుశ్రీ మాథ్యూ వరప్రసాద్ రాజు గారు. పూజ్యులైన తండ్రి గారా, స్థానిక ఖమ్మం కథోలిక పీఠం గురుశ్రీ సగిల ప్రకాష్ గారిని ఖమ్మం పీఠాధిపతిగా అభిషేకించమని మిమ్మల్ని కోరుచున్నది. అందుకు అవసరమైన పాపుగారి నియామక అధికార పత్రము కలదా? అవును తండ్రి గారా, పాపుగారి నియామక అధికార పత్రము మా వద్ద గలదు. ఆ నియామక పత్రమును చదివి వినిపింపుడు. మన అగ్రపీఠాధిపతులు కోరినట్లుగా ఇప్పుడు లతీన్ భాషలో లిఖించబడిన పోపు గారి అధికార నియామక పత్రాన్ని మొదటగా భారతదేశపు వాటికన్ రాయబారి మహాశ్రేష్ఠ లియోపోల్డో గెరిలీ గారి కార్యదర్శి మోన్సిన్యోర్ కెవిన్ జస్టిన్ కిమ్టిస్ గారు చదివి వినిపించెదరు. Franciscus Episcopus Servus Servorum Dei Dilecto Filio Prakash Sagili e Clero Diocesis Cudapadensis Haenctes Parochiae Sancti Ioannis Bosco nominato Episcopo Camanensi salutem et benedictionem Beatam eternitatem supremam mentem a fidelibus valde desideram aspicimus per Iesum Christum humani infirmitatis misericordium auxiliorum et oculis cordis nostri aperti sunt ad futurum perfectum cognitionem contemplandum ista certa spe recreati et fulti idioque in munere pastoris universalis roborati mentem nostrum convertimus ad diocem Camamensis sancrorum anticidem desiderantem postquam eiustem
gobernaculum venerabilis frater Paulus Maipan, renunciavit. Tu vero delicti fili, qui huiquisque in diocesi Cudabadensi sedulam operam navasti, variis muneribus diligenter expletis, Christi eisque ecclesiam delictionis demonstrans, idionos nobis videris ad episcopale ministerium suscipiendum. Audito ideo considiis dicasterii pro evangelizatione nostre apostolicae potestatis et auctoritatis plentitudine te episcopum Camanensem constituimus debitis datis iuribus congruisque impositis obligationibus secundum codicis iuris canonici normas ante ordinationem episcopalem quam extra urbem servatis liturgicis normis a catholico episcopo quem elegiris accipere poteris fide professio erit tibi facenda atque facultatis ius iurandum in nostrosque successores dandum secundum ecclesia leges praeterea clerum et populum diocesis tui huius electionis certioris facies quibus suademus ut te venientem novus praesulum promptutiamus scipiant ac libenter sequantur per intercessionem beate Maria Virginis ac Iosef omnipotens Deus sua protectione tu custodiat detque tibi et hic bene in novo ministerio agere et apud se in perpetuum aeterna gloria gaudere. Datum Rome Laterani, di 17 mensis Februarii, anno Domini nostri bimillesimo vigesimo quarto, pontificatus nostri 11. Franciscum. అందరం గట్టిగా సర్వేశ్వరునికి వందనములు అని చెప్దాం. Francis, Bishop, servant of the servants of God, to the beloved son, Prakash Sagili, from the clergy of the Diocese of Kadapa, currently of the parish of St. John Bosco in Chittoor, appointed Bishop of Khammam, greetings and blessings. Blessed eternity, the supreme goal greatly desired by the faithful, we hope for through Jesus Christ, the merciful helper of human frailty, and our hearts' eyes are open to behold future perfect knowledge. Refreshed and supported by this certain hope, and thus strengthened in the role of the universal shepherd, we turn our attention to the Diocese of Khammam, in need of a sacred leader, after the Venerable Brother Paul Maipan resigned from the governance. You, beloved son, who have so far diligently served in the Diocese of Kadapa, fulfilling various duties with care, showing love for Christ and His Church, seem suitable to us for undertaking the episcopal ministry. Therefore, having consulted the dicastery for evangelization, by the fullness of our apostolic power and authority, we appoint you Bishop of Khammam with all due rights and obligations imposed according to the norms of the Code of Canon Law. Before the episcopal ordination, which you may receive from a Catholic bishop outside the city of Rome, observing liturgical norms chosen by you, you must make a profession of faith and swear an oath of fidelity to us and our successors according to the law of the Church. Furthermore, you shall inform the clergy and people of your diocese about this election, whom we advise to welcome you, the new bishop, with a ready spirit
and to follow willingly. Through the intercession of the Blessed Virgin Mary and Saint Joseph, may Almighty God keep you under His protection and grant you to do well in this new ministry and to rejoice in eternal glory with Him forever. Given at Rome at the Lateran on the 17th day of February in the year of our Lord 2024, the 11th year of our pontificate. With blessings, Pope Francis. దైవ సేవకులు పరిశుద్ధ తండ్రి గారైన ఫ్రాన్సిస్ పాపు గారి నుండి వెలువడిన అధికార నియామక పత్రము. నా ప్రియ కుమారుడును కడప పీఠ మండలానికి చెందిన గురువర్యులు పునీత జాన్ బోస్కో గురుమండలం చిత్తూరులో ప్రస్తుతము పనిచేస్తున్న గురుశ్రీ సగిలి ప్రకాష్ గారికి శుభాశీస్సులు, దీవెనలు. ఈ అధికార పత్రం ద్వారా మేము నిన్ను ఖమ్మం పీఠ మండలానికి పీఠ కాపరిగా నియమిస్తున్నామని తెలియచేస్తున్నాము. మానవ మాతృలమైన మనము కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభువు సహాయం వలన ఆశీర్వదించబడిన శాశ్వతత్వమును విశ్వాసులు కోరుకునే అత్యున్నత లక్ష్యాన్ని కాంచగలుగుతున్నాము. ఈ క్రమంలోనే పరిపూర్ణ భవిష్యత్తు కొరకు మన హృదయ నేత్రములు తెరవబడతాయి. నిశ్చయమైన ఈ ఆశతో ఆశీర్వదించబడిన వారమై విశ్వ శ్రీసభ కాపరిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఖమ్మం పీఠం వైపు మా దృష్టిని సారిస్తున్నాము. గౌరవనీయులైన సహోదరుడు పాల్ మైపన్ గారి పదవీ విరమణ నేపథ్యంలో ఏర్పడిన అవసరతను దృష్టినందుంచుకొని పవిత్ర కాపరి కొరకు ఎదురుచూస్తున్న ఖమ్మం పీఠం యొక్క విశ్వాసులను ఆదరముతో గమనిస్తున్నాము. ప్రియ కుమారుడా, ఇంతవరకు కడప పీఠంలో నీకు అప్పగించిన బాధ్యతలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ క్రీస్తు పట్ల, ఆయన సంఘము పట్ల నీవు చూపిన ప్రేమను బట్టి ఈ పీఠాధిపతి బాధ్యతలను చేపట్టుటకు నిన్ను అర్హునిగా భావిస్తున్నాము. కాబట్టి వాటికన్ సువార్త ప్రకటన విచారణాధికార సంఘం వారిని సంప్రదించిన పిదప మాకు అనుగ్రహించబడిన పరిపూర్ణ అపోస్తలిక అధికారము, బాధ్యత ద్వారా నిన్ను ఖమ్మం పీఠ మండలానికి పీఠ కాపరిగా నియమిస్తున్నాము. ఈ బరువు బాధ్యతలను నిర్వహించటానికి కావలసిన అన్ని హక్కులను, బాధ్యతలను శ్రీసభ చట్టానుసారముగా నీకు ఇచ్చుచున్నాము. నీవు ఎన్నుకొనిన కథోలిక పీఠాధిపతులచే రోము నగరము వెలుపల పీఠాధిపతిగా నీవు అభిషేకం పొందుటకు అనుమతిని ఇచ్చుచున్నాము. అంతకు ముందుగా నీవు మాకును మా వారసులకును శ్రీసభ చట్టాన్ని అనుసరించి విధేయతను ప్రకటిస్తూ విశ్వాస ప్రమాణం చేయాలి. అంతేకాక ఈ ఎన్నిక గురించి మీ పీఠ మండల గురువులకు, ప్రజలకు తెలియచేయగలవు. నూతన పీఠాధిపతులైన నిన్ను వారు సంతోషంగా అంగీకరించి ఆహ్వానించి నీతోనూ మాతోనూ ప్రేమపూర్వకముగా ఐక్యంగా ఉండవలనని అభిలషిస్తున్నాము. నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమ్మ, యోసేపుల ప్రార్థన సహాయం ద్వారా సర్వశక్తిగల సర్వేశ్వరుడు తన సంరక్షణలో నిన్ను పరిరక్షిస్తూ ఈ నూతన బాధ్యతను శ్రద్ధగా నిర్వహించి వారితో ఐక్యమగుటకు నిన్ను దీవించుదురుగాక. ఈ అధికార నియామక పత్రము 2024 సంవత్సరము ఫిబ్రవరి 17వ తేదీన రోమ్ నగరంలోని లాతరెన్ బృహత్ దేవాలయమునందు మా 11వ పాలనా సంవత్సరమునందు జారీ చేయటమైనది. దీవెనలతో ఫ్రాన్సిస్ పాపు గారు. ఈ పవిత్రాభిషేకానికి విచ్చేసిన మన పూజ్య తండ్రి గారు కార్డినల్ పూల యాంటోనీ గారు,
మేత్రాణులు, అతిమేత్రాణులు, గురువులు, మఠవాసులు, విశ్వాసులు, మరీ ముఖ్యంగా మన పీఠాధిపతి అభ్యర్థిని ఉద్దేశించి ఈ జరగబోవు సాంగ్యాలను దృష్టిలో పెట్టుకొని మేత్రాణుల విధులను, బాధ్యతలను, ఈ అభ్యర్థి మేత్రాణిగా రూపొందే ప్రక్రియను గురించి కొన్ని విషయాలను నేను క్లుప్తంగా చెబుతాను. కడప పీఠంలో గురువుగా అభిషేకం పొంది 40 సంవత్సరాలకు పైగా గురుసేవనందించిన పూజ్య గురువులు సగిలి ప్రకాష్ గారిని శ్రీసభ పాలకవర్గ క్రమంలో ఖమ్మం పీఠాధిపతులుగా ఫ్రాన్సిస్ జగద్గురులచే వారు నియమింపబడ్డారు. ప్రతి నియామకం ప్రభువే చేస్తారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎవరన్నా ఒక పీఠం ఖాళీగా ఉంటే అలజడి, ఒకటే అలజడి. ప్రతి నియామకం ప్రభువే చేస్తారు. ద్వితీయోపదేశకాండం 18:18 నీ వంటి ప్రవక్తనొకనిని వారి జనము నుండియే వారి చెంతకు పంపుదును, అతనికి నా సందేశమును ఎరిగింతును, నేను చెప్పుము అనిన సంగతులన్నీయు అతడు వారితో చెప్పును. ద్వితీయోపదేశకాండంలో మోషేతో మాట్లాడాడు. కాబట్టి పవిత్ర గ్రంథంలో ప్రవక్తను పిలిచినట్లు నేటి రోజులలో కూడా ప్రభువు తన సేవకులను పిలుస్తూనే ఉన్నారు. సహోదరి సహోదరులారా, అపోస్తలిక పారంపర్యమును అనుసరించి ఈ పవిత్రాభిషేక సంస్కారం హస్త నిక్షేపణము మరియు ప్రార్థన ద్వారా ప్రదానం చేయబడుతుంది. హస్త నిక్షేపణము నిశ్శబ్దంగా జరిగిపోతుంది. మానవ భాష సద్దుమణుగుతుంది. ఆ నిశ్శబ్దంలోనే ఆత్మ దేవుని కొరకు విచ్చుకొని ఉంటుంది. తన హస్తములను చాచి మానవుని తన కౌగిలిలోనికి చేర్చుకొని అతనిని తన సొంతము చేసుకున్న ప్రభువును ఆ ఆత్మ మౌనంగా స్వాగతిస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాడు తన యాజకత్వం అంటే అర్థం ఏమిటని. మార్కు గారి సువిశేషం 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు, అతడు అనేకుల రక్షణార్థము తన ప్రాణములను ధారపోయుటకు వచ్చెను. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సేవించుట, 2 సేవించుట కొరకు సొంత ప్రాణమును ధారపోయుట. ప్రాణత్యాగము చేసి తన కొరకు కాక ఇతరుల కొరకు జీవించుట. ఇది దేవుని తరపున, దేవుని దృష్టిలో పెట్టుకొని దేవుని పేరిట చేయు త్యాగము. ఇది యేసుక్రీస్తుని ప్రేషిత ధర్మం. ఆయన చేపట్టిన సేవలో అత్యంత లోతైన ఆంతర్యం. ఇదే ఆయన యాజకత్వపు నిజ స్వరూపము, సహజ స్వరూపము. కాబట్టి సేవకుడు అను పదమును తనకు మహోన్నత గౌరవమునసుకు బిరుదముగా ఎన్నుకొని తనకు అన్వయించుకున్నాడు క్రీస్తు. ఇట్లు చేసి దేవుడు అను ప్రయోగానికి సరిక్రొత్త అర్థాన్ని, రూపాన్ని దయచేశాడు. యేసుక్రీస్తు తనను తాను ఈ లోకపు యజమాని అను రూపమున ప్రత్యక్షపరచుకోలేదు. నిజమైన యాజకుని అయిన వానిగా సేవక రూపమున ప్రత్యక్షమయ్యాడు. అధికారమును చలాయించుట అతని యాజకత్వము కాదు, కానీ వినయముతో సేవ చేయడం అతని యాజకత్వం. ఆయన యాజకత్వం ఇదే యేసుక్రీస్తుని నూతన యాజకత్వం, మెల్కీసెదెకు క్రమమునకు చెందిన యాజకత్వం. ప్రభువు తన సేవకుని నుండి కోరు మొదటి లక్షణము విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్. ప్రభువు ఈ సేవకుని గొప్ప సంపదకు బాధ్యుని చేస్తున్నాడు. మీకు గొప్ప సంపద ఇస్తున్నారు. అయితే ఈ సంపద సేవకునిది కాదు, స్త్రీ సభ మనది కాదు, దేవునిది.
అది ఆయన శ్రీసభ, దేవుని శ్రీసభ. కనుక సేవకుడు తనకు అప్పగింపబడిన ఈ సంపదను ఎట్లు వినియోగించాడో లెక్క చెప్పవలసి ఉన్నది. మనము మన అధీనంలో ఉన్న ప్రజలను మన సొంత సొత్తుగా భావింపకూడదు. మనము అధికారమును, ప్రతిష్టతను లేక గొప్పతనమును మనము అన్వయించుకోకూడదు. వాటి కొరకు మనం వెంపర్లాడకూడదు. మనము స్త్రీ పురుషులను యేసుక్రీస్తు సమక్షంలో నడిపించాలి. అనగా జీవము గల దేవుని చెంతకు వారిని చేర్చాలి. అట్లు చేసిన వారిని సత్యములోనికి నడిపిస్తున్నాం. ఈ సత్యము వలన వారు దేవుని బిడ్డల యొక్క స్వాతంత్ర్యంలోనికి ప్రవేశిస్తున్నారు. ఈ మన విశ్వసనీయత నిష్ఫలమైనది ఏమీ కాదు, నిరర్ధకమైనది అసలే కాదు, కానీ సృజనాత్మకమైనది. ఈ విశ్వసనీయత సృజనాత్మకమైనది. తనకు యజమాని ఇచ్చిన సొమ్మును భూమిలో పాతిపెట్టి తన నమ్మదగిన తనమును నిరూపించుకొనుటకు శ్రమించకుండా అశ్రద్ధ చేసి నిష్ప్రయోజనంగా ఉన్న సేవకుని యేసు ప్రభువు దండించాడు. ఆ సేవకుడు యజమాని ఇచ్చిన డబ్బును పాతరవేసి తన సొంత వ్యవహారంలో మునిగిపోయాడు. యజమాని అప్పగించిన నిధిని పూర్తిగా అలక్ష్యం చేశాడు. అట్లు ఎందుకు చేశావని యజమాని ప్రశ్నిస్తే, నీవంటే నాకు భయం అని బదులు చెప్పాడు. ఇదే పొరపాటు. విశ్వసనీయత అంటే భయపడడం కాదు, కానీ ప్రేమతో చైతన్యవంతులుగా ఉండడం, మనకు పనిని అప్పగించిన యజమానిని మెప్పించే విధముగా శ్రమించడం, తాను ఇచ్చిన డబ్బును సద్వినియోగం చేసి అంతకు మరింత లాభం పొందిన సేవకుని యజమాని అభినందించి ప్రశంసించాడు. కనుక మనము ప్రభువు నుండి పొందిన విశ్వాసమును పదుగురికి అందజేయాలి. యేసు ప్రభువుతో మనం నిరంతరము సంభాషిస్తూ జీవిస్తే మంచితనం మన సొంతం కాగలదు. యేసుక్రీస్తు సజీవ సాన్నిధ్యము, ఆయన సుగుణశీలం మన యందు నెలకొని ఉంటే తప్ప మనము నిజమైన మంచి సేవకులుగా రూపొందలేము. లోకరక్షకుడు యేసుక్రీస్తుని తన తల్లి కుమారునితో సంపూర్ణంగా ఐక్యమై ఉంది. సహోదరి సహోదరులారా, పీఠాధిపతి అపోస్తలుల వారసుడు. అపోస్తలులకు వాళ్ళ వారసులకు క్రీస్తు బోధించే, పవిత్రం చేసే, పరిపాలించే బాధ్యతను అప్పగించాడు. కాబట్టి వాళ్లకు 3 బాధ్యతలు ఉన్నాయి. మొదటిది ఉపదేశ ధర్మం. తమ సహకారులైన గురువుల సహాయంతో ప్రపంచ ప్రజకు వాళ్ళు సువార్తను బోధించాలి. ఇది పీఠాధిపతుల ప్రథమ కర్తవ్యం. వాళ్ళు విశ్వాస ప్రకటనదారులు. దాని ద్వారా క్రీస్తుకు సరికొత్త శిష్యులను వారు సమకూరుస్తారు. వాళ్ళు అపోస్తలుల విశ్వాసాన్ని బోధించే ప్రధాన అధికారులు. క్రీస్తు అధికారం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇర్మియా ప్రవక్త పిలువబడ్డాడు, పంపబడ్డాడు. నేను ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళు, ఏది చెబితే అది చెప్పు, ఏం చేయమంటే అది చెయ్యి అని శాసించాడు. అదేవిధంగా నేటి పీఠాధిపతులు కూడా ప్రభువు వాళ్లకు ఇచ్చిన ఆజ్ఞను శిరసావహించి వాళ్ళు విశ్వాసాన్ని బోధించే ప్రధాన అధికారులు. ఎందుకంటే క్రీస్తు అధికారం వాళ్ళకే ఉంది. రెండవది పవిత్రం చేసే ధర్మం. సర్వోన్నత గురుత్వపు వరసేవకుడు. సప్త సంస్కారాలలో గురుపట్టం సంస్కారానికి చెందిన సంపూర్ణ ఫలాలు పీఠాధిపతి ఆధీనంలోనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రభు భోజన సంస్కారాన్ని స్వయంగా తాను నిర్వహించేటప్పుడు ఆయన ప్రధాన యాజకుడు. తన సహకారకర్తలైన గురువులు పూజ బలిని అర్పించేటప్పుడు కూడా ఆయన ప్రధాన గురుత్వం నెరపుతాడు. స్థానిక శ్రీసభ జీవన కేంద్రం ప్రభు భోజన సంస్కారం. పీఠాధిపతి, గురువులు తమ ప్రార్థనలను, కృషి, సందేశ సంస్కారాల సేవల ద్వారా వాళ్ళు శ్రీసభను పవిత్రం చేస్తారు. ముఖ్యంగా తన సుమాతృక ద్వారా వాళ్ళు శ్రీసభను పవిత్రం చేస్తారు. ఎలా? దేవుడు మీకు అప్పగించిన వాళ్ళపై అధికారాన్ని చూపించకుండా సేవకులుగా మారండి. ఈ విధంగా వాళ్ళు శ్రీసభను వాళ్ళు పవిత్రం చేస్తారు. మూడవది పాలనా ధర్మం. క్రీస్తు ప్రతినిధులుగా, దూతలుగా పీఠాధిపతులు తమకు అప్పగించిన స్థానిక శ్రీసభను తమ హితబోధ, ప్రోత్సాహం,
మాతృక ద్వారా, దానికన్నా ముఖ్యంగా తమకి ఇవ్వబడిన అధికారం పవిత్ర శక్తి ద్వారా పాలిస్తారు. తమ యజమాని ప్రభువులాగా సేవాభావంతో విశ్వాసాల వికాసం దృష్ట్యా తమ అధికారాలను పవిత్ర శక్తిని విధిగా వినియోగించాలి. పాలనా బాధ్యత పీఠాధిపతిని మంచి కాపరిగా వర్ణిస్తుంది, వ్యవహరించమని పిలుపునిస్తుంది. ఈనాటి భక్తి కీర్తన క్రీస్తుని మంచి కాపరిగా చిత్రీకరించింది. ప్రతి పీఠాధిపతి విశ్వాసుల పాలిట తండ్రి, అందుకే తండ్రి గారు అని పిలుస్తారు. ఆధ్యాత్మిక పరిచారకుడు కనుకనే ఆయన తన ప్రజల మధ్య ఉండాలి, సేవాభావంతో మెలగాలి. తన గొర్రెలేవో తనకు తెలిసిన, తన గొర్రెలు గుర్తించగలిగిన మంచి కాపరిగా వారిని కనిపెట్టుకొని ఉండాలి. తండ్రిగా ఆయన అందరినీ ప్రేమించాలి, అందరినీ ఆదరించాలి. క్రీస్తే మనకు ఆదర్శం. ప్రజల కోసం గాయపడిన కాపరి క్రీస్తు. ఇటువంటి అంకిత భావం, భక్తి, పట్టుదల, కార్యదీక్ష మన నూతన పీఠాధిపతులకు ప్రభువు దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఒక చిన్న పద్యం ఎవరో రాశారు మిమ్మల్ని గురించి, అది చదివి వినిపించి ముగిస్తాను. ప్రభువు నేర్పిన వాక్యసారం, శుభముగా అందించు భారం, మోయగల ధీశాలి ఏలిక, సాయపడు యేసయ్య పోలిక. ప్రభువు నేర్పిన వాక్యసారం, శుభముగా అందించు భారం, మోయగల ధీశాలి ఏలిక, సాయపడు యేసయ్య పోలిక. సౌమ్యుడు, మితభాషి, క్రీస్తు భక్తుడు, మిత్రుడు, సుపరిచితుడు, కష్టజీవి అయిన నియమిత పీఠాధిపతి అయిన సగిలి ప్రసాద్ గారిని ఇంకొకసారి మనపూర్వకంగా దీవిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అభ్యర్థి ఆశయ పరిశీలన ఘట్టము. అనగా పీఠాధిపతి తన కొరకు కాకుండా క్రీస్తు సంఘ శ్రేయస్సు కొరకు అభిషేకం పొందబోవచ్చు ఉన్నారు. ఈ కారణం చేతనే మాన్సిన్యోర్ సగిలి ప్రకాష్ గారి విశ్వాసమును, విధి నిర్వహణలయందు వారి చిత్తశుద్ధిని, అంకిత పటిమను ప్రజా సమక్షములో పరిశీలిస్తూ అగ్రపీఠాధిపతులు వారిని ప్రశ్నించెదరు. పీఠాధిపతులుగా ఎన్నుకొనబడిన వారిని సభాముఖముగా ప్రశ్నించుట అనాదిగా వచ్చుచున్న మన పితరుల సాంప్రదాయం. శ్రీసభ విశ్వాసమును పరిరక్షించుట యందు తమ పీఠాధిపత్య బాధ్యతలను విశ్వాసపాత్రముగా నెరవేర్చుట యందును వారికి గల శ్రద్ధా భక్తులను గూర్చి ప్రశ్నించుట ఉచితం. సోదరుడా, అపోస్తుల నుండి మనకు సంక్రమించిన ఈ పీఠాధిపత్య పదవిని మా హస్త నిక్షేపణ ద్వారా నీకు అప్పగించుచున్నాము. పవిత్రాత్మ వర సహాయముతో ఈ పదవి బాధ్యతలను నీ జీవితాంతము వరకు సక్రమముగా నిర్వహించుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. క్రీస్తు సువార్తను ప్రామాణికముగా నిరంతరాయముగాను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. అపోస్తుల నుండి పరంపరగా సక్రమించిన విశ్వాస నిధిని విశ్వవ్యాప్తముగా అన్ని కాలములందును శ్రీసభ ఎలుగెత్తి చాటుచున్న విశ్వాస సత్యములను సంపూర్ణముగాను దోషరహితముగాను కాపాడుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. శ్రీసభను క్రీస్తు శరీరముగా రూపొందించుటకును పీఠాధిపతుల సమూహముతో కలిసి శ్రీసభతో ఐక్యమై ఉండుటకును అపోస్తులుడైన పేతురు గారి వారసుల అధికారమునకు లోబడి జీవించుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. అపోస్తులుడైన పేతురు గారి వారసులైన జగద్గురువులకు సంపూర్ణ విధేయతను చూపుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. దైవ ప్రజలకు విశ్వాసపాత్రుడైన తండ్రిగా ఉండి నీ సేవలో సహభాగులైన గురువులు డీకనుల సహకారముతో దైవ ప్రజలను పోషించుటకును రక్షణ మార్గములో నడిపించుటకును నీవు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. పేద సాధలకును పరదేశులకును అవసరములో ఉన్న వారందరికీ క్రీస్తు నామములో
దయా కనికరములు చూపుటకు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. ఉత్తమ కాపరి వలె దారి తప్పిన గొర్రెలను ప్రభువు మందలో తిరిగి చేర్చుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. దైవ ప్రజల కొరకు సదా ప్రార్థించుటకును గురుత్వ అంతస్తును సంపూర్ణముగా పొందిన యాజకునిగా నీ బాధ్యతలను ఎటువంటి నిందలకు తావివ్వకుండా నిర్వహించుటకు సిద్ధముగా ఉన్నావా? దేవుని సహాయముతో సిద్ధముగా ఉన్నాను. నీలో ఈ శుభకార్యమును ప్రారంభించిన దేవుడు దానిని సంపూర్ణమనర్చునుగాక. సకల పునీతుల ప్రార్థన. ప్రియతమ ప్రజలారా, స్త్రీ సభ అవసరములను గుర్తెరిగిన దేవుడు తన మహాకృపతో ఈ సోదరిని ఎన్నుకొని మనకు దయచేయుచున్నాడు. సత్యసభ ఐక్యతను కాపాడుచున్న సర్వశక్తిమంతుడును కరుణామయుడునైన దేవుడు తన వరప్రసాదములను ఈ అభ్యర్థిపై దండిగా కురిపించినట్లు ప్రార్థించుదాము. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పునీతమిక ఏలా సకల దేవదూతలారా పునీత జోజప్ప గారా పునీత స్నాపక స్వామి సుగారా పునీత పేతురు పౌలులారా పునీత ఆంద్రేయ గారా పునీత ధ్యాని సుగారా పునీత మరియ మగ్దలేనమ్మ పునీత స్టేఫను గారా పునీత లారెన్సు గారా పునీత అంతియోకు ఇన్యాసివారా పునీత దేవ సహాయం పిల్లై గారా సకల పునీత స్త్రీ పురుషులారా దయాపరులైన ఓ సర్వేశ్వరా మమ్ము రక్షించండి స్వామి. సకల కీడుల నుండి రక్షించండి స్వామి. సకల పాపముల నుండి రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము
మనుష్యవతారము వలన రక్షించండి స్వామి. మీ మరణ పునరుత్థానము వలన రక్షించండి స్వామి. మీరు పంపిన పవిత్రాత్మ వలన రక్షించండి స్వామి. క్రీస్తువా మా ప్రార్థనలు ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థనలు ఆలకించండి. ఆలకించండి 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 ఆలకించండి. ఓ ప్రభువా, మా మొరను ఆలకించండి. ఈ మీ సేవకునికి సంపూర్ణ యాజక అభిషేకమును అనుగ్రహించండి. సకల ఆధ్యాత్మిక వరములతో ఇతనిని దండిగా ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హస్త నిక్షేపణ సాంగ్యం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన ఓ దేవా, నీవు దయామయుడవు, సకల ఊరటలకు నిలయము నీవే, సర్వోన్నత స్థలములో నివసించు వాడవును నీవే. దీనులను కరుణతో చూచుచున్నావు. సృష్టికి మునుపే సమస్తమును నీవు ఎరిగి ఉన్నావు. వరప్రదాత అయిన మీ దివ్యవాక్కు ద్వారా స్త్రీ సభను రూపొందించితివే. సృష్టి ఆరంభము నుండియే అబ్రహాము సంతతిని మీ పవిత్ర ప్రజగా ఎన్నుకొంటిరి. రాజులను యాజకులను ఏర్పాటు చేసితిరి. మీ ఆలయములో నిరంతరము యాజక కృత్యములను నిర్వహించుటకు సేవకులను వినియోగింప నిశ్చయించితిరి.
సృష్టి ఆరంభము నుండియే మీరు ఎన్నుకొనిన మానవ జాతి నుండి స్తుతులు అందుకొనుటను మహిమ పరపబడుటను మీరు చిత్తగించితిరి. కనుక తండ్రి, సర్వమును పరిపాలించు మీ కుమారుని ఆత్మను మీరు ఎన్నుకొనిన ఈ దాసునిపై కృమ్మరింపుము. ఆ ఆత్మను నీ కుమారుడు తన అపోస్తలులకు ప్రసాదించెను. ఆత్మానుగ్రహపూరితులైన శిష్యులు ప్రపంచమంతటా క్రీస్తు సంఘమును స్థాపించిరి. మీ పరిశుద్ధ నామమునకు సదా స్తుతి స్తోత్రములు గౌరవ మహిమలు కలుగునట్లు శ్రీసభను మీకు ఆలయముగా తీర్చిదిద్దిరి. ఆ పరిశుద్ధాత్మ నేడు ఈ సేవకునికి కూడా ప్రసాదింపుము. ఓ తండ్రి, మీరు అందరి అంతరంగములను ఎరిగి ఉన్నారు. మీరు ఎన్నుకొనిన ఈ మీ దాసుడు మీ మందను సదా పోషించినట్లును, నిందారహితుడుగా రాత్రింబవళ్ళు మీ సేవలో తన సమున్నత యాజకత్వమును మీ సన్నిధిలో నిర్వహించినట్లును, నిరంతరము మీ ముఖార విందమును మాపై ప్రకాశింపచేయునట్లును, మీ పవిత్ర శ్రీసభ అర్పణలను మీకు సమర్పించినట్లును అనుగ్రహింపుడు. సంపూర్ణ యాజక ఆత్మశక్తి చేత మీ ఆజ్ఞను అనుసరించి పాపములను పరిహరించు అధికారమును ఇతనికి దయచేయుడు. మీ సేవకు మరికొందరు సేవకులను మీ చిత్త ప్రకారము వినియోగించుటకును, అపోస్తలులవలే అన్ని బంధములను ఛేదించుటకును అధికారమును ప్రసాదింపుడు. నిర్మల హృదయముతోనూ ప్రసన్న వదనముతోనూ పరిమళమును వెదజల్లు అర్పణగా ఇతడు రూపొందునుగాక. మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సదా మహిమయు అధికారమును మహత్యమును సదా మీకు కలుగునుగాక. అభిషేక కాండములో వివరణాత్మక విధులు. మొదటిగా పవిత్ర క్రిస్మా తైలముతో అభిషేకము. ఈనాడు అగ్రపీఠాధిపతి నిర్వహించేటువంటి యాజకుడు, బోధకుడు, కాపరి అనే 3 ప్రధాన బాధ్యతలకు సంకేతము ఉంగరము, కిరీటము, దండము. అభిషేకం వల్ల వచ్చి సంక్రమించిన అధికారాలకు ఇవి ప్రత్యక్ష సూచికలు. తలను తైలముతో అభ్యంగము చేయుట యాజక పదవిని సూచిస్తూ ఉంది. పూర్వ నిబంధనములో ప్రధాన యాజకుడిని ఇలాగే అభిషేకించేవారు. కనుక నేడు అగ్రపీఠాధిపతులు క్రీస్తు రక్షకుని అర్చక పదవి యందు భాగమును, స్వర్గీయ వరములను పొందాలని క్రిస్మా తైలముతో నూతన పీఠాధిపతుల శిరస్సుపై అభ్యంగనము చేయుదురు. క్రీస్తునాథుని అత్యున్నత యాజకత్వములో నిన్ను భాగస్థుని చేయ చిత్తగించిన దేవుడు పరమాత్మిక తైలమును నీపై కృమ్మరించి ఆధ్యాత్మిక దీవెనలను నీకు అమితముగా అనుగ్రహించి నిన్ను ఫలవంతము చేయునుగాక. బైబిల్ గ్రంథ బహుకరణ. ఇప్పుడు ప్రధాన అగ్రపీఠాధిపతి నూతనముగా అభిషిక్తుడైన పీఠాధిపతికి బైబిల్ గ్రంథాన్ని బహూకరించెదరు. ఇలా అందించటము బోధకుని సూచిస్తూ ఉంది. విశ్వాసులను సువార్త వెలుగులో నడిపే బాధ్యత, బైబిల్ గ్రంథ పరిరక్షణ బాధ్యత నూతనముగా అభిషిక్తులైన వారికి అప్పగింపబడినదని తెలియచున్నది. సువిశేష గ్రంథమును స్వీకరింపుము. దేవుని వాక్కును పరిశుద్ధముగాను ఓర్పుతోనూ ప్రకటించుము. అధికార ప్రతిష్టాపన. ఉంగరము, శిరస్త్రానము, పాలనా దండములు పీఠాధిపతి నిర్వహించే యాజకుడు, బోధకుడు, కాపరి అనే 3 ప్రధాన బాధ్యతలకు సంకేతాలు. పవిత్రాభిషేకం వల్ల వచ్చి సంక్రమించిన అధికారమునకు ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు. మొదటిగా ఉంగరమును నూతన పీఠాధిపతి కుడి చేతి వ్రేలికి పెట్టడం ద్వారా ఆయన తాను సేవించే సంఘానికి క్రీస్తుకు విశ్వాసపాత్రముగా ఉండాలని సూచిస్తుంది. ఈ అంగుళీయకమును స్వీకరింపుము. ఇది స్వచ్ఛమైన విశ్వాసమునకును నిబద్ధతకును చెరగని ముద్రా సంకేతము. విశ్వాసపాత్రుడవై క్రీస్తు సత్య శ్రీసభను సంరక్షింపుము. శిరస్త్రానము ధరింపచేయుట. ఇది శ్రీసభ పీఠాధిపతులకు ఇచ్చేటువంటి అధికారమును సూచిస్తూ ఉంది. అగ్రపీఠాధిపతులు శిరస్త్రానము ధరింపచేసి పీఠాధిపతిని అభినందిస్తున్నారు.
శిరస్త్రాణమును ధరింపుము. తేజోమయమైన పవిత్రత నీలో ఎల్లప్పుడూ ప్రకాశింపనిమ్ము. ఉత్తమ కాపరి వచ్చినప్పుడు మహిమ కిరీటమును నీకు ధరింపచేయుటకు యోగ్యుడవగుదువుగాక. పాలనా దండనము ఇవ్వటము. ఇది చేతికి ఇస్తూ స్థానిక శ్రీ సభాపీఠ అధికారాన్ని వారికి అందచేస్తూ ఉన్నారు. ఈ పాలనా దండమును స్వీకరింపుము. కాపరిగా నీ హోదాను ఇది సూచించును. పరిశుద్ధాత్మ నిన్ను దైవ సంగమునకు పీఠాధిపతిగా అభిషేకించను. కావున శ్రీసభను కంటికి రెప్పలా కాపాడుము. పదవీ స్వీకరణ. ఆసనముపై కూర్చుండబెట్టుట. అగ్రపీఠాధిపతులు నూతనముగా అభిషిక్తుడైన మహా పూజ్యులు సగిలి ప్రకాష్ గారిని ఖమ్మం పీఠాధిపతి ఆసనముపై కూర్చుండబెట్టెదరు. కరతాళ ధ్వనులతో మన నూతన మేత్రాణులను అభినందించుదాం. శాంతి సూచక ఆలింగనము. పీఠాధిపతులందరూ ఈనాడు అభిషిక్తులైనటువంటి నూతన పీఠాధిపతిని ఆలింగనము చేస్తూ తమ యొక్క ప్రేమను ఆప్యాయతను తెలియచేస్తూ అభినందిస్తూ ఉంటారు. వారి తరువాత ఖమ్మం పీఠమునకు చెందిన గురుమండలి, కేవలం ఖమ్మం పీఠ గురువులు నూతన పీఠాధిపతిని సమీపించి వారిని అభినందించి తమ యొక్క విధేయతను ప్రకటిస్తారు. కాబట్టి ఖమ్మం పీఠ గురువులందరూ కూడా వరుస క్రమంలో మీ ఎడమవైపు నుంచి స్టేజ్ మీదకి వచ్చి నూతన పీఠాధిపతులను అభినందించి మీ యొక్క విధేయతను తెలియచేసి ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అదే విధముగా వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు, ప్రొవిన్షియల్ సుపీరియర్ జనరల్స్ వారు కూడా వచ్చి నూతన పీఠాధిపతిని అభినందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. నేత్రాణుల తరువాత ఈనాడు మన మధ్యకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు రెవరెండ్ మోన్సిగ్నో, కెవిన్ జస్టిన్ కింపిస్, సెక్రటరీ డొన్షియో వారిని కూడా వచ్చి మన యొక్క నూతన మేత్రాలను అభినందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు.
సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్ల ప్రార్థించుదాము. ఆమేన్. ఓ ప్రభువా, మీ దాసులమైన మేమందరము కలసి సమర్పించు ఈ కానుకలు మీకు ప్రీతికరముగా కలుగునుగాక. నన్ను మీ ప్రజలకు ప్రధాన గురువుగా ఎన్నుకొంటిరి. మీ ప్రజల మేలు కొరకు అపోస్తులకు ఇవ్వబడిన వరమును సౌశీల్యమును నాకు ప్రసాదించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీరు మీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునిగా నియమించితిరి. ఇట్లు అద్భుతమైన మీ సంకల్పాను ప్రకారము అతని ఏకైక యాజకత్వమును మీ శ్రీ సభయందు స్థిరపరిచితిరి. ఎందుకన క్రీస్తు రాజరికపు యాజకత్వములో తన సొంత ప్రజలకు భాగమును సగుటయే కాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. మీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. మీ పవిత్ర జనమును సోదర ప్రేమ మార్గములు నడుపుచున్నారు. వారిని దివ్య వాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు మీ నిమిత్తమును తమ సోదరుల రక్షణ నిమిత్తము ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబముగా నిల్పుటకు శ్రద్ధ వహించుచున్నారు. మీ ఎడల అచంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా మీ ఓ సర్వేశ్వర మీ సకల దూతలతోను పునీతులతోను ఏకమై ఆనందపూర్వకముగా మిమ్ము స్తుతించుట ఎట్లా నాగా
సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచం ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. మీ ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేదును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. May he make of us an eternal offering to you, so that we may obtain an inheritance with your elect, especially with the most blessed Virgin Mary, Mother of God,
Blessed Joseph, her spouse, with your blessed apostles and glorious martyrs, and with all the saints, on whose constant intercession in your presence we rely for unfailing help. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, ఖమ్మం పీఠమునకు ఈ దినము అభిషేకం పొందిన నీ సేవకుడైన ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. To our departed brothers and sisters, Bishop Joseph Rajappa, Bishop Marmuri Zoji, all the departed priests and religious of Khmmam Diocese, and Sagili Joyappa, and Antonamma, and to all who were pleasing to you at their passing from this life, give kind admittance to your kingdom. There we hope to enjoy forever the fullness of your glory through Christ our Lord, through whom you bestow on the world all that is good. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించుము. మమ్ము శోధనయందును ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపాలను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకుందాము. సమాధానం. Hari
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభుని విందుకు పిలువబడిన మనము వారు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. దివ్య సప్రసాదాన్ని మీకు అందించుటకు గురువులే మీ చెంతకు వస్తారు. మీరు ఎక్కడ దూరంగా ఉన్నా సరే గురువులు మీ సమీపముకు వచ్చి దివ్య సప్రసాదాన్ని అందిస్తారు. కేవలము కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి గురువులు కూడా మీకు దివ్య సప్రసాదాన్ని మీ దగ్గరికి తీసుకురావటం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా భక్తి విశ్వాసములతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నూతనగా అభిషేక్తులైనటువంటి మహాపూజ్యులైన సగిలి ప్రకాష్ తండ్రి గారి యొక్క బంధువులు వారి యొక్క చేతుల మీదుగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించవచ్చు. వారు పీఠం ఎదురుగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఫుడ్ కమిటీలో ఉన్నటువంటి వారు, భోజన కమిటీలో ఉన్నటువంటి వారు దివ్య సప్రసాదాన్ని స్వీకరించి మీరు వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. మాధుర్యం దివ్య సప్రసాదం తిరుమల త్యాగయాగమే పరమశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా తిరుమల త్యాగయాగమే పరమశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా నిరతమ్మాలో వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా నిరతమ్మాలో వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా కరుణా వాత్సల్యం ఆత్మీయం మాధుర్యం దివ్య సప్రసాదం కరుణా వాత్సల్యం ఆత్మీయం మాధుర్యం దివ్య సప్రసాదం సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా నిరతమ్మాలో వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా నిరతమ్మాలో వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా వాత్సల్యం ఆత్మీయం మాధుర్యం దివ్య సప్రసాదం వాత్సల్యం ఆత్మీయం మాధుర్యం దివ్య సప్రసాదం. దయచేసి అందరము కూడా నిలబడి చివరి ప్రార్థనలో పాల్గొందాం. ప్రార్థించుదాము.
ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాద ప్రభావముతో మీ దాసులపై మీ వరములను కుమ్మరింపుము. నేను ఈ దివ్య కర్తవ్యమును తగు రీతిగా నిర్వహించున్నట్లును, ప్రామాణికముగా జీవించున్నట్లును, నిత్య బహుమానములను పొందునట్లును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. స్తుతి గీత తెదేయుం ఆలాపన గాయక బృందాన్ని తెదేయుం ఆలపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. Deum laudamus, Dominum convertemus, et in Patrem, omnis terra veneratus, Emiones angeli, Civiceli et universe potestates, Ibi in serafim, incessabili voce proclama, Sanctus, 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 Dominus Deus Sabaoth, Plenisum celi et terra, Maestatis gloriae Tui, Te gloriosus apostolorum chorus, Te prophetarum laudabilis numerus, Te materum candidatus laudat exercitus, Te per orbem terrarum sancta confitetur ecclesia, Patre immenses maestatis, venerandum tuum verum et unicum Filium, Sanctum quoque Paracletum Spiritum, Rex Gloriae Christi, Tu Patre, sempetenes Filium, Tua liberandum susceptitum, Omen honorois, Virginis voterum, Ode victor mortis saculia, Aperuis de credentibus regnace florum, Ad exteram Dei sedes, in gloria Patris, Iudex crederis es venturum, ergo cosmos tuis famules subvene, quas precios sanguine redempte, eterna fabunt sancte, tuis gloriae munerari, salvum foco populum tuum Domine,
et benedicere dati tui, et regna Iesu, et exoles elo, usque in eterno, Espingulos Deis, benedecemus te, et laudamus nomen tuum in seculum, et in seculum seculi. Vignare Domini Deis tuo, sine peccato nos custodire, miserere nostri Domine, miserere nostri, fiat misericordia tua Domine super nos, quam atmospherarum in te Domine speravit, non confundura in eterna. Benedictumus Patrem et Filium cum Sancto Spiritu. Laudemus et supereclatamus in saecula. Benedictus Domine in firmamento celi. Et laudabilis et gloriosus et super exaltus in saecula. Domine exaudi orationem meam. Et clamor meus adveni et Dominus vobiscum. Et cum spiritu tuo. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఇప్పుడు మన నూతన పీఠాధిపతులు మనందరినీ ఉద్దేశించి రెండు మాటలను క్లుప్తంగా మన గురించి ఉద్దేశించి పలుకుతారు. అందరం కూడా శ్రద్ధగా ఆలకించుదాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలలో
అవి నేను ఎంపిక చేసుకునేటివే. కాబట్టి నా జీవితము, నా జీవిత ప్రణాళిక ఏంటి అన్నది ఈ పట్టణాలు ఎరుకపరుస్తూ ఉన్నాయి. తల్లి గర్భమున పడక పూర్వమే దేవుడు నన్ను పిలిచి మలిచాడు, అభిషేకించారు. ఆయన నన్ను పిలిచింది, మలిచింది, అభిషేకించింది దేవుని యొక్క సువార్తను వాక్ ద్వారా, క్రియల ద్వారా బోధించేదానికి. నన్ను ఆయన అభిషేకించింది జీవాన్ని ఇచ్చేదానికి, దానిని సమృద్ధిగా ఇచ్చేదానికి. తండ్రి గారు ఈరోజు ప్రసంగంలో చెప్పినట్లుగా దేవుని పేరుతో, దేవుడి యొక్క వాక్కుగా, దేవుని ఊడిగం చేసేదానికి వినమ్రతతో మేము సేవకులంగా పిలువబడ్డాం. కాబట్టి ఆ దేవునికి వందనాలు తెలుపుతూ మనము మన మేత్రాసనాన్ని ఏ విధంగా ఆత్మస్ఫూరితం, ప్రేరితం చేసుకుందాము అన్నది సమిష్టి సమాలోచనతో, సమిష్టి కృషితో మనం అందరం చేసుకునేదానికి ప్రయాసపడదాం. దానికి మనం మన ఆలోచనలు, మన చిత్తాలు కాకుండా దేవుని ఆలోచనలు, దేవుని చిత్తం ఏంటి అన్నది ఎరిగి దాని ప్రకారం మనం జీవిద్దాం. నన్ను పిలిచినటువంటి త్రియేక దేవునికి నేను వందనాలు తెలుపుతున్నాను. ఒక కథోలికునిగా, ఒక గురువుగా, నేడు ఒక పీఠాధిపతిగా ఆయన నన్ను పిలిచారు. నాది అంటూ ఏది లేనప్పటికీ కూడా ఆయన నన్ను కనికరించి పిలిచినందుకు ఆయనకు వందనాలు తెలుపుతూ ఉన్నా. మరే తల్లి ఎప్పుడు నాకు తల్లిగానే ఉంటుంది. ఆ తల్లి ఎన్నో అద్భుతాలు నాకు చేశారు, ఎన్నో అద్భుతాలు. ఈ పీఠాధిపత్య ప్రకటనకు ముందు కూడా ఆ తల్లి నన్ను ఆశీర్వదించింది. కాబట్టి ఆ తల్లికి నేను ఎప్పుడూ తగిన కుమారునిగా ఉండేదానికి ప్రయాసపడతాను. ఆమెకు నా వందనాలు. జాన్ పాల్ II ఆయన పాలించే కాలములో అనేక సార్లు వరల్డ్ యూత్ డేల సందర్భంగా ఆయన్ను కలవటం జరిగింది. ఒకానొకసారి ఆయన నన్ను తన హృదయానికి కూడా అత్తుకున్నాడు. ఆయన నేను ప్రార్థన చేసి, నీ చిత్తం నా జీవితంలో ఏముందో చూడు అని ఆయన్ని అడిగాను. కాబట్టి నేను చెప్పాను, ఒకవేళ నువ్వు నన్ను కనికరిస్తే నేను దీన్ని బహిరంగంగా సాక్ష్యం పలుకుతాను అని చెప్పి. కాబట్టి 2వ సెయింట్ జాన్ పాల్ II నేను వారికి చాలా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను, వందనాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే మన ఫ్రాన్సిస్ పాపు గారు, నేను మొన్న టీవీలో కూడా చెప్పాను, ఎక్కడో కుగ్రామంలో పుట్టినటువంటి నన్ను, పేదరికములో మనగలిగినటువంటి నన్ను ఆయన గురువుగా, పీఠాధిపతిగా, ముఖ్యంగా పీఠాధిపతిగా పిలవటము అనేది ఆయన గొప్పతనం. ఆయన నన్ను గురించి తలంచినందుకు వారికి కూడా నేను వందనాలు తెలుపుతూ ఉన్నాను. పాపు గారికి ఈ యొక్క పీఠాధిపత్య నియామకాన్ని సరిచేసేందుకు, వాళ్ళకి తోడ్పడేదానికి మన నొన్షియో గారు, జిరిల్లే గారు, వారికి కూడా నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. వారి తరఫున, వారి యొక్క ప్రతినిధిగా మన మధ్యన ఉన్నటువంటి మోన్సిగ్నోర్ కెవిన్ గారికి కూడా I extend my heartfelt thanks to Monsignor Kevin. You have been very kind to me when I came to you to the nunciature recently, and now you are so warm and very welcoming, and I appreciate that for coming all the way, taking trouble to be with us today. Bishop Udumala Bala, the Apostolic Administrator of Khammam, Bishop of Warangal. ఎంత ప్రయాసపడి ముఖ్యంగా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత తన సంతోషాన్ని ఎరుకపరిచి ఈ యొక్క బృహత్ భారాన్ని తన మీద, తన భుజస్కంధాల మీద వేసుకొని కని విని ఎరుగని రీతిలో ఇంత ఆడంబరమైనటువంటి ఏర్పాట్లు వారి యొక్క సారథ్యంలో చేశారు. కాబట్టి తండ్రి గారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిషప్ గాలిబాలి గారు నేను అడిగిన వెంటనే కో-కాన్సెక్రేటర్గా ఉండేదానికి ఒప్పుకొని నన్ను ఆశీర్వదించినందుకు తండ్రి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిషప్ రాజారావు గారు వాళ్ళు ప్రసంగం ఇస్తూ ఉంటే ఆ ఉద్వేగభరితమైనటువంటి
ఖచ్చితమైనటువంటి నిర్భయమైనటువంటి రాజీ పడనటువంటి వాక్యాన్ని వాక్కును మనకు బోధిస్తూ ఉంటే నేను అలాగే వారి వైపే చూస్తూ ఉన్నాను. వారికి సమాధానం ఇస్తున్నట్టుగా తలగు ఊపాను. కాబట్టి తండ్రి గారా, మీరు గురువుగా ఉన్నప్పుడు, నేను గురువుగా ఉన్నప్పుడు చాలా చక్కగా మనం కలిసి ఉన్నాం. మీరు పీఠాధిపతులు అయిన తర్వాత కూడా ఆ యొక్క బంధాన్ని మీరు ఎప్పుడూ దూరం చేయలేదు. అందుకు నేను కృతజ్ఞతగా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత Monsignor Gorantla Johannes, Bishop-elect of Kurnool, grateful to you for coming for my consecration. Monsignor John Robert, Vellore Administrator, I am grateful to you for coming and very warmth to talk to me and encouraging me all the time. Very grateful to you. TV channel వాళ్ళకు, మీడియా బృందానికి అందరికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా కన్సల్టర్లకు, మా డీన్స్కి కూడా ప్రత్యేకించి వందనాలు, అభినందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకెవరైనా పొరపాటున మర్చిపోయి ఉంటే మన్నించండి, దాన్ని మనసులో పెట్టుకోకండి. మనం కలిసి ఇంకా కొన్నేళ్ళు పనిచేయాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కార్డినల్ పూల అంతోని గారు నూతనంగా అభిషిక్తులైనటువంటి పీఠాధిపతులను ఆశీర్వదిస్తారు. తదుపరి నూతన పీఠాధిపతులు మనందరిపై తమ ఆశీర్వచనాలను పలుకుతారు. అందరం కూడా లేచి నిలబడదాం. ప్రభు మీతో ఉండునుగాక. ప్రభు నిన్ను దీవించి కాపాడునుగాక. తన ప్రజలకు నిన్ను ప్రధాన యాజకునిగా నియమింపచిత్తగించిన దేవుడు ఇహమందు నీకు ఆనందమును దయచేసి పరలోక నిత్యానందములో నిన్ను భాగస్తుని చేయునుగాక. యాజకులను ప్రజలను తన అనుగ్రహముతో ఐక్యపరచ తలపెట్టిన ప్రభువు నిన్ను దయతో చూచి నీవు దైవ సహాయముతో దీర్ఘకాలము నీ సంరక్షణలోని వారిని పాలించుటకు నీకు తోడ్పడునుగాక. వారు శత్రుపీడనము నుండి విడుదల పొంది దైవాజ్ఞలను సంపూర్తిగా పాటింతురుగాక. వారు మంచిని మాత్రమే చేయుచు విశ్వాసముతో నీ పరిచర్యకు బద్ధులై ఉందురుగాక. తద్వారా వారు ఈ లోకములో శాంతి సమాధానములను అనుభవించుచు తదనంతరము నీతో పాటు స్వర్గ పౌరులుగా వెలుగొందుదురుగాక. ఇప్పుడు నూతనముగా అభిషేకం పొందినటువంటి మన పీఠాధిపతి మహా పూజ్య సగిలి ప్రకాష్ గారు మనందరిపై తమ ఆశీర్వచనాలను పలుకుతారు. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మాశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. ఇప్పుడు పీఠాధిపతులందరూ కూడా గ్రూప్ ఫోటో కొరకు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. విశ్వసనీయ యాజకునిగా 40 వసంతాలు తిరుసభ సేవలో తరించి ఖమ్మం కథోలిక పీఠ 4వ కాపరిగా పట్టాభిషిక్తులైన మహాపూజ్య సగిలి ప్రకాష్ పీఠాధిపతులతో ఆనందిస్తూ ఖమ్మం కథోలిక పీఠ దైవ ప్రజల అభినందనల హారం ఈ నృత్య గీతం. సారథ్యం మహాపూజ్య డాక్టర్ ఉడుముల బాల పీఠాధిపతులు.
నిర్వహణ రెవరెండ్ ఫాదర్ ఐజక్ సూర్యపల్లి. సాహిత్యం రెవరెండ్ ఫాదర్ గంగారపు సురేష్. స్వరకల్పన మరియు సంగీతం శ్రీ నల్లా ప్రణీల్. ఖమ్మం కథోలిక పీఠం అభినందనలతో సమర్పించు అభినందనల నృత్య గీతహారం. సంపూర్ణ అభిషేక యాజక దివ్య సంస్కార నిర్వాహక క్రీస్తు దివ్య దేహ నాయక ఖమ్మం కథోలిక పీఠ పాలక రోమాపురి ఎన్నిక ఏలిక విశ్వాస పటిష్ట పరిరక్షక దైవవాక్కు ప్రబోధక జయ శుభ స్వాగతం. సగిలి వంశరత్నమ ప్రకాశ కిరణమా గణప తేజమా బహుజననేస్తమా దావీదు రూపమా స్వాగతం 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 స్వాగతం. కలకలలాడే కాపరి నీడు ఆసీనుడాయే. ఖమ్మం పీఠం కలకలలాడే కాపరి నీడు ఆసీనుడాయే. హృదయాలు స్తుతులు పాడే మనసు మురిసిపోయే. హృదయాలు స్తుతులు పాడే మనసు మురిసిపోయే. పరలోక దూతల గీతాలతో పీఠ ప్రజల సంబరాలతో పరలోక దూతల గీతాలతో పీఠ ప్రజల సంబరాలతో ఖమ్మం దద్దరిల్లే మౌనం స్వరమెత్తి దేవదేవుని స్తుతించి. ఖమ్మం దద్దరిల్లే మౌనం స్వరమెత్తి దేవదేవుని స్తుతించి. ఇది నూతన ఒరబడి విజయ సవ్వడి. ఇది మంచికి మేలు నీతికి న్యాయం. గురుత్వ సేవకు దొరికిన సంపూర్ణ అభిషేకం. గురుత్వ సేవకు దొరికిన సంపూర్ణ అభిషేకం. ప్రగతికి శుభం ఈ సంతోషం. ఖమ్మం ప్రగతికి శుభం ఈ సంతోషం.